హాయ్ అండి. దిస్ ఈజ్ రాగా. ఈరోజు మనం తోటకూర రైస్ చేస్తున్నామండి. కావాల్సిన పదార్థాలు తోటకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగచక్కి అఫీషియల్. నూనె ముందుగా బాండలు తీసుకొని దానిలో తగినంత నూనె వేసుకోవాలండి. మేము పల్లి నూనె వాడతాం. మీ ఇష్ట ప్రకారం ఏది కావాలంటే అది వాడుకోండి. దానిలోకి తాలింపు గింజల్ని వేసుకోవాలి. తాలింపు గింజలు ఎప్పుడైనా సరే ఎర్రగా వేగాలండి. ఆవాలు చిటపటలాడాలి. చూడండి, ఆవాలు అన్నీ చిటపటలాడుతున్నాయి. అలా చిటపటలాడేటప్పుడు ఒకసారి గెంటతోటి బ్రౌన్ కలర్కి వచ్చేటట్టుగా వేగించుకోవాలండి. తిప్పుతా, లేకపోతే మాడిపోతాయి. గెంటతో తిరుపుకుంటూ ఉండాలి. తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. బాక్సుల్లోకి చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్. ఆకుకూరలు ఎవరైతే ఎక్కువగా తినరో, ఎవరైతే ఎక్కువ స్కిప్ చేస్తుంటారో వాళ్ళకి ఇది చాలా హెల్దీ రెసిపీ అని చెప్పచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పిల్లలకైతే చాలా హెల్దీ అండి. అదిగోండి, తాలింపు గింజలు వేగినాయి కాబట్టి ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా మగ్గాలండి. తొందరగా ఉల్లిపాయ మగ్గాలంటే మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం మనం దానిలోకి. అప్పుడు తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుందండి. నేనైతే రైస్కి ఎంత సరిపోతుందో అంత ఒక్కసారి వేసేసుకుంటానండి సాల్టు. మీరు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి అండి. చూడండి, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. తొందరగానే వచ్చేస్తుందండి సాల్ట్ యాడ్ చేయడం వలన. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఎవరైతే ఆకుకూరలని స్కిప్ చేస్తుంటారో ఎక్కువగా వాళ్ళు ఇది ట్రై చేయొచ్చండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు తోటకూరని వేసుకోవాలి తాలింపులోను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత మనం తోటకూరని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని మనం యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఆకుకూరలు మనం కోసిన తర్వాత కడగకూడదండి. కడక్కముందే కొయ్యకముందే శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి వాటర్లోను. చూడండి, ఆకుకూర కూడా మగ్గుతుందండి. మనం ఉల్లిపాయలో ఉప్పు వేయడం వల్ల ఆకుకూరలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుందండి తొందరగానే. ఈ టైంలో మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చింది ఆకుకూరలో వాటర్. మనమేమి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయమండి ఈ కూరల్లోనూ. ఉప్పు, పసుపు వేయడం వలన ఆకుకూరలో ఉండే వాటర్ కూడా బయటికి తొందరగా వచ్చి ఆ వాటర్తోనే ఉడుకుతాయండి ఆకుకూరలు ఏవైనా సరే. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఒకసారి గెంటతోటి కలబెట్టుకొని ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మస్ట్ అండ్ ట్రై. ఇప్పుడు లిడ్ని పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఎందుకంటే ఆకుకూర మగ్గాలి కాబట్టి పచ్చివాసన పోయిందాకా. ఇప్పుడు మగ్గిపోయిందండి. మూత తీసి చూసుకొని ఒకసారి కలబెట్టుకుంటే వాటర్ అంతా ఎగిరిపోయింది. చూడండి, పొడి పొడిలాడుతూ వచ్చేసింది ఆకంతా కూడాను. చూసారా, పొడి పొడిలాడుతూ వచ్చింది ఆకు ఎంత బాగుందో. చూస్తానికి కూడా గ్రీన్గా ఉంది చూసారా. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి.
చూసారా ఎలా మగ్గిందో ఆకు చక్కగా. చూసారా ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. మేమైతే కొంచెమే వేసుకుంటామండి కారము. మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి కారాన్ని. మేము చాలా తక్కువ తింటాము కారము, కాబట్టి మాకు సరిపడినంత మేము యాడ్ చేసుకున్నామండి. ఇంకా ఆ కారమే రైస్లోకి కూడా సరిపోతుందండి. రైస్ వేస్తాం కాబట్టి మళ్ళీ మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి కారాన్ని. తర్వాత కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే ఈ టైంలో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనిలోకి. తర్వాత మనం ఉడికించి ఆరబెట్టుకొని ఉంచుకున్న రైస్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు బాగా వేగింది కాబట్టి తోటకూర అన్నీ యాడ్ చేసిన తర్వాత, గరం మసాలా అన్నీ యాడ్ చేసిన తర్వాత రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం. మీకు కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ వేగిన టైంలో ఎగ్ కూడా వేగిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా బాగా వేగింది కాబట్టి ఇప్పుడు దీనిలోకి రైస్ని యాడ్ చేస్తున్నాం మనం. చూసారా బాగా కలబెట్టేసాము. ఇప్పుడు రైస్ వేసుకొని చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో రైస్. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుందండి, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. తొందరగా 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ రెసిపీస్ అన్నీ కూడాను. ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటే చాలండి మనకి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ అండి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి దీన్ని. అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ అండి. మనమేమి దీంట్లో మసాలాస్ ఎక్కువేమి యాడ్ చేయట్లేదండి, జస్ట్ కొంచెం గరం మసాలా మాత్రమే యాడ్ చేసాము.